హలో, మన పాన్ కార్డ్ ఎంత కీలకం మీకు తెలుసు. ఈ పాన్ కార్డు ఉంటేనే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడానికి వీలు కలుగుతుంది. మరి అటువంటి పాన్ కార్డ్ ఇక నుంచి సరికొత్త రూపంలో రానుంది. మనం మొన్ననే ఒక వీడియోలో ఈ విషయాన్ని తెలియపరుచుకున్నాం. క్యూఆర్ కోడ్ అలాగే ఎక్స్ట్రా సెక్యూరిటీతో పాన్ కార్డ్ 2.0 అందుబాటులోకి వచ్చింది. మరి ఈ పాన్ కార్డు కొత్తగా వచ్చింది మనం అందుకోవాలంటే కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా పాన్ కార్డుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. పాన్ 2.0లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సర్వీస్ చాలా వేగంగా ఉంటుంది, సెక్యూరిటీ కూడా చాలా టైట్గా పటిష్టంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయి. ఇందులో మరో విధానంలో చూస్తే UTIITSL వెబ్సైట్ HTTPSలో పాన్ కార్డ్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు పాన్ కార్డ్ చేరుతుంది. ముందుగా NSDL పోర్టల్ ఓపెన్ చేసి మీ పాన్, ఆధార్, పుట్టిన తేదీ వివరాలు సమర్పించాలి. తగిన వివరాలన్నీ క్లియర్గా సమర్పించాలి. ఓటీపీ విధానాన్ని ఎంచుకుని ఓటీపీతో మనం దాన్ని ధృవీకరించుకోవాలి. పేమెంట్ పూర్తయిపోయిందంటే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పాన్ కార్డ్ వచ్చేస్తుంది. మరి మీ మెయిల్ ద్వారా పాన్ కార్డ్ కోసం అప్లై చేసే ముందు NSDL UTI పోర్టల్లో చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ ప్రక్రియ పూర్తయితే మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి పాన్ 30 నిమిషాల్లో అందేస్తుంది. పాన్ 2.0 కోసం తగిన ఐడి ప్రూఫ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అడ్రస్ ప్రూఫ్ కానీ, యూటిలిటీ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్ లేదా రెంటల్ అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా TC అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతానికి పాన్ కార్డు కలిగిన వాళ్ళ అందరూ కూడా పాన్ 2.0కు అప్గ్రేడ్ అయిపోతారు. ఇప్పటికే పాన్ కార్డు ఉంటే మరోసారి అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు. కొత్త క్యూఆర్ కోడ్ వెర్షన్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. కొత్త దరఖాస్తుదారులు అయితే తగిన ఐడి కార్డు, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. పాన్ 2.0 అనేది ట్యాక్స్ పేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికని చెప్తోంది గవర్నమెంట్. ఫిర్యాదుల పరిష్కారం కానీ, పేపర్లెస్ సర్వీసెస్ కానీ NSDL పోర్టల్లో అందుబాటులో ఇకపై మరింత సులభతరం కూడా కానుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మాత్రం వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు. అసలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు మాత్రం చేసుకోనక్కర్లేదు, దరఖాస్తు చేసుకోక్కర్లేదు. కొత్తగా అప్లై చేసేవాళ్ళు మాత్రం పైన నేను పేర్కొన్న విషయాల్ని అప్లై చేసుకుంటే వితిన్ ½ an hour మీ మొబైల్కి, అఫ్కోర్స్ మీ మెయిల్కి ఆ కొత్త పాన్ కార్డ్ 2.0 వస్తుంది.